ఈ పోయిన వారం ఒక న్యూస్ వచ్చింది సార్. ఏంటంటే మణిపూర్ పరిస్థితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ మోహన్ గారు చెప్పినటువంటి ఒక న్యూస్ వచ్చింది. మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పినటువంటి ఒక న్యూస్. అంతేకాకుండా మరి ఆర్ఎస్ఎస్ మాకొద్దు మేమే తోపులం సంగుతో జంగ్ అంటూ కూడా ఒక కథనము లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే దీనిపై మీరేమంటారు సార్? అంటే కుదిరితే ఈ యొక్క న్యూస్ని thumbnailని ఒకసారి డిస్ప్లే చేయండి. ఇది బిగ్ టీవీ లైవ్లో దీన్ని వాళ్ళు ఇచ్చారు. ఒక మాట, ఆర్ఎస్ఎస్కు ఎప్పుడు రెండు ముఖాలు రెండు నాలుకలు ఉంటాయి. వాళ్ళు చెప్పేది ఏది నమ్మదగిన విషయం కాదు. ఇప్పుడు మోహన్ భగవత్ గారు ఏమంటున్నారంటే, ఆర్ఎస్ఎస్ ఆదేశాలనే మోడీ గారు అసలు ఖాతరు చేయడం లేదు, లక్ష్య పెట్టడం లేదు. సాధించిన ఘన విజయాలన్నీ నేనే సాధించానని వ్యక్తిగతంగా తన్ను తాను హెచ్చించుకుంటున్నారు. మరి ఆర్ఎస్ఎస్ ఏం మాకు అక్కర్లేదు, మేమే తోపులం అనే వైఖరి యాటిట్యూడ్ కనపరుస్తున్నారు మోడీ గారు. ఈ పరిస్థితి బాగోలేదు, దిద్దుకోవాలి అని ఆర్ఎస్ఎస్ చీఫ్గా మోహన్ భగవత్ గారు అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్కు బీజేపీకి గొడవ వచ్చింది, లేక అభిప్రాయ భేదాలు, గొడవ కాకపోయినా స్పర్ధలు లేక అభిప్రాయ భేదాలు, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అనే పిక్చర్ క్రియేట్ చేస్తున్నారు, విచ్ ఈజ్ నాట్ ద రియల్ పిక్చర్. అది ఎప్పటికీ సాధ్యం కాదు. బీజేపీకి ఆర్ఎస్ఎస్కు భావ సామ్యం పోయి భావ వైరుధ్యం వచ్చింది, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వచ్చినాయి అని చెప్పేది ఎట్లా ఉంటుందంటే, రంజిత్ గారికి ఓఫీర్ గారికి అభిప్రాయ భేదాలు వచ్చినాయి అన్నట్టు వస్తాయి. అట్లా ఒక్క మనిషి, వాడే వీడు వీడే వాడు. రంజిత్ ఓఫీర్ అంటే రెండు పేర్లు ఉన్నా కూడా మెదడు ఒకటే ఉంది కదా. రంజిత్కున్న బ్రెయినే ఓఫీర్కున్న బ్రెయిన్ కనుక భావజాలం ఒకటే. రంజిత్కు ఓఫీర్కు ఎలాగా అభిప్రాయ భేదాలు వస్తాయి? అలాగే ఆర్ఎస్ఎస్కు బీజేపీకి కూడా ఉండేది ఒకటే బ్రెయిన్, అది సంఘ్ పరివార్. లేనే లేదు అసలు. అదే సమాజానికి, సమూహానికి, అదే సంస్థకు ఉన్నటువంటి పొలిటికల్ ఫేస్ బీజేపీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది సాంస్కృతిక సంస్థ. మన హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించుకోవడానికి మనం పనిచేయాలి అనే ఒక లక్ష్యంతో ఉన్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. ఆ ఆర్ఎస్ఎస్కే ఉన్నటువంటి రాజకీయ ముఖము బీజేపీ. వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళు. ఇప్పుడు మన అమిత్ షా గారు కానీ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఆర్ఎస్ఎస్ వర్కర్లే కదా. వీళ్ళు ఆర్ఎస్ఎస్ వర్కర్సే. ఆర్ఎస్ఎస్ వర్కర్స్గా ఉండి 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 ఆ స్థానానికి ఎదిగారు. ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా పలుమార్లు చేసి అక్కడి నుంచి భారతదేశానికి ఉన్నటువంటి ఆశాజ్యోతి మోడీ అని ప్రచారం జరిగి ఆయన అధికారం చేపట్టారు. ఇది మూడోసారి. కాబట్టి అదంతా ఒకటే సెటప్. అది రంజిత్ ఓఫీర్ అన్నట్టు, రంజితే ఓఫీర్, ఓఫీరే రంజిత్ అన్నట్టు. మరి యాక్చువల్లీ ఇలా చేయడాన్ని ఇలా చూస్తాం ఎందుకు అంటే, అది మంచి ప్రశ్న, అడగాల్సిన ప్రశ్న. ఏంటంటే, మణిపూర్ సంఘటనల మీద దృష్టి పెట్టాలి, ఇంకెప్పుడు దానిని పరిష్కరిస్తారు, సంవత్సరం నుండి హింసాకాండ చెలరేగుతాం అని మోహన్ భగవత్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అలా ఎందుకు అంటే, మణిపూర్ ఈశాన్య రాష్ట్రాలు 3 రాష్ట్రాలలో మొన్న లోక్సభ ఎన్నికలలో అసలు వీళ్ళు పోటీయే చేయలేని పరిస్థితి వచ్చింది బీజేపీ. ఓట్లు అడిగి బీజేపీ నాయకులు వెళ్తే జనాలు రాళ్ళు కొట్టారు, చెప్పులు విసిరారు, కొట్టి తరిమేశారు నాయకులను.
ఒక్క ఓటు పడే పరిస్థితి అక్కడ లేదు, డిపాజిట్ దక్కే పరిస్థితి లేదు. అంత పెద్ద జాతీయ రాజకీయ పార్టీ, దేశాన్ని ఏలిన పార్టీకి అక్కడ డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అంత అవమానం ఎందుకు అని చెప్పి అసలు పోటీ నుండి విరమించుకున్నారు 3 రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో. మణిపూర్లో ఆ దుండగాలు చేసిందంతా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే. ఆర్ఎస్ఎస్ వాళ్ళని ప్రోత్సహించి పంపించారు. అధికారం చెలాయిస్తున్న పెద్దలే వాళ్ళని పంపించారని మొత్తం లోకం, మీడియా మొత్తం కోడై కూసింది. ఇప్పటికి మనం మణిపూర్కి వెళ్తే ఇదే కథనని చెప్తారు. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది, ఏం చేస్తున్నారు మీరని. అయినా నోరు మెదపలేదు, చలనం లేదు. వాళ్ళే ఎందుకంటే వాళ్ళకి తెలుసు దానికి బాధ్యులు ఎవరో వీళ్ళకి తెలుసు. గనక మేము అక్కడ పోటీ కూడా చేయలేనంత ప్రజా వ్యతిరేకత మాకు వచ్చింది అనే దాన్ని ఇప్పుడు వీళ్ళు కవర్ చేసుకోవడానికి, ఆ పరిస్థితిని కొంతైనా రిపేర్ చేయడానికి మణిపూర్ మీద సానుభూతి ఉన్నట్టు మోహన్ భగవత్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? నేను ఒక మాట అడుగుతున్నా. 2 సంవత్సరాల కిందట ఎందుకు మాట్లాడలేదు? సంవత్సరం కిందట ఎందుకు మాట్లాడలేదు? ఈ హింసాకాండ, ఆడపిల్లల రేపులు, చర్చిలు తగలబెట్టడాలు, హింసాకాండ జరిగిన అప్పుడు మొదట్లో ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎన్నికలు అయినాక అక్కడ మేము పోటీ కూడా చేయలేకపోయాము అని అవమానకర పరిస్థితిని వీళ్ళు కవర్ చేసుకోవడానికి ఇప్పుడు వాయిస్ రేజ్ చేశారు ఆయన. ఎన్టీఆర్ రామారావు గారు వచ్చి ధర్నా చేసినట్టు. కాబట్టి ఈశాన్య రాష్ట్రాలు, మణిపూర్, మేఘాలయ, నాగాల్యాండ్, ఆ ప్రాంతాల్లో మొత్తం ఈ బీజేపీ తలెత్తుకోలేని పరిస్థితి, ముఖం ప్రజలకు చూపలేని పరిస్థితి వచ్చింది. కనుక ఆ పరిస్థితిని కొంతైనా కవర్ చేయడానికి, ఈ పరిస్థితి మాకు నచ్చలేదు, ప్రభుత్వం నిర్వాహకం బాగోలేదు అని ప్రజల పక్షంగా మాట్లాడినట్టుగా ఇది ఒక డ్రామా. అది డ్రామా. వీళ్ళు ఎట్లా అంటే ఆర్ఎస్ఎస్కు ఎప్పుడు 2 నాలుకలు ఉంటాయి. బీజేపీ ఖండించేది వాళ్ళే. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏమో పోయి మహాత్మా గాంధీ ఘాట్ దగ్గర అక్కడ ఆయన దండం పెట్టుకొని అక్కడ ప్రార్థనలు చేసి ఆయనను ఒక దేవునిలాగా పూజ చేసి ఘనపరిచి అక్కడ దండ వేసి మహాత్మా గాంధీ ఆయన మహానుభావుడు అదే ఉపన్యాసాలు ఇస్తాడు మోడీ గారు. వాళ్ళ పార్టీ అనుచరులేమో గాంధీ ఒక దేశద్రోహి, గాంధీని చంపి గాడ్సే చాలా మంచి పని చేశారని వాళ్ళు ప్రచారం చేస్తారు. అది బీజేపీని, ఇది బీజేపీని. అవును. ఇలా చేసిన వాళ్ళు ఏమన్నా మరి మోడీ గారు ఖండిస్తారా అంటే? ఖండించరు. కనుక 2 నాలుకలు ఉంటాయి వాళ్ళకి, ఎప్పుడు 2 ఫేసెస్ ఉంటాయి. అట్లాగే ఈ మణిపూర్ విషయంలో కూడా వీళ్ళు చెప్పేది ఏది కూడా నమ్మదగినది కాదు. ఇదంతా నాటకం ఆడుతున్నారు అంతే, ప్రజలను ఇంకా చెవిలో పువ్వు పెట్టడం. ఓకే సార్. అయితే ఇప్పుడు ప్రజలు ఎలా ఆలోచించాలి సార్ ఈ విషయం? నేను ఇప్పుడు చెప్పినట్టే ఆలోచిస్తారు, వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆర్ఎస్ఎస్ ఒక ప్రోడక్టు, ఆర్ఎస్ఎస్ ఆడించే తోలుబొమ్మ మన ప్రధానమంత్రి గారు. సంఘ్ పరివార్ ఆదేశాల ప్రకారమే చేస్తారు తప్ప స్వతంత్రుడు కాదు. తెలీదా ప్రజలకు? నువ్వే కొట్టి మళ్ళీ ఏడుది బిడ్డ మళ్ళీ కళ్ళు తుడిచినట్టు ఉన్నది. మీరు ఒకటే కదా, మీరే కదా మమ్మల్ని ఇట్లా సర్వనాశనం చేశారని ప్రజల లోపల ఆ బాధ, వేదన, ఆ మంట అనేది, ఆ గుండెల మంట ఎవరు చల్లారుస్తారు? ఇట్లా మాట్లాడితే ఇంకెక్కువ అవుతుంది. ఎప్పటికీ మాసిపోయిన గాయం అది ఈశాన్య రాష్ట్రాలు. ఆ సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏం లేదా సార్? అసలు చేసిందే వాళ్ళ కార్యకర్తలు, ఇన్వాల్వ్మెంట్ లేకపోయింది. మోహన్ భాగవత్ గారికి తెలియకుండానే చేశారా? అదే కదా తెలుసు, అప్పుడు ఎందుకు ఖండించలేదు మరి? అవును కదా, ఖండించాలి. ఖండిస్తే ఆ వెళ్ళిపోయిన వాళ్ళు తిరగబడతారు, మీరే కదా బొమ్మని చెప్పిందని. అప్పుడు ఆయనతో పరుగు పోతుందని అప్పుడేమో నోరు మూసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏంటంటే ఏదో ఒక రకంగా మళ్ళీ మంచోళ్ళు అనిపించుకోవాలి. పైన వాళ్ళు చేస్తూనే ఉంటారు, కింద ఉన్న వాళ్ళు ఖండిస్తూ ఉంటారు. అట్లా అంతా వాళ్ళే. ఒక చేతితో కొట్టి ఒక చేతితో కన్నీళ్ళు దూర్చినట్టు, ఒక చేతితో గాయపరిచి ఒక చేతితో మందు పెట్టినట్టు అట్లా చేస్తారు వాళ్ళు. అది సంఘ్ పరివార్ యొక్క
ఆ విశిష్టత ఇంకెవరికి లేని విశిష్టత అది. ఓకే.